డస్ట్ 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 మై గాడ్ క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇక చెప్పరాని గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టరా? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ చేసుకుని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కద్దర బట్టలు తొడుకొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు కూడా అహంకారం. ఏదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీం లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టు లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు, తమిళ్ కతకాలే பாரு பாராலே எழுதிக்க எடுத்துட்டு வா అంటే இல்லன்னா ஆபீஸ்க்கு வராதே என் వలి తని వలి నాతో పెట్టుకుంటే దోల తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాలు లేకపోయినా పర్లేదు, కట్న కనుగోలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య. పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి పిలవాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోంచేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం, అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాన్ని తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి, నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ, ఉంటాను. ఒరే చెప్పు, వచ్చేస్తావా? లేదు, ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే, బాయ్. ఏయ్, ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును, నువ్వేంటి ఇంత డల్ గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా, వార్డెన్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఈ లెఫ్ట్ లో ఎక్కడ నా బ్రో, దమ్ము కొట్టేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక సత్యం, ఒక సిగరెట్. తొందర రావే. వస్తున్నాను.
నీ పక్కనే ఉన్నాను. వాడు అయిపోయాడు ఈడు ఇవాళ. నువ్వు అలా వస్తుండు ఏయ్, అది దిగవే, ఎవడో బాగా దిగు. హడావుడి చేస్తున్నాడు రివర్స్ గేర్ ఏమన్నా బాబు గాని పెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు. ఏంట్రా సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తిరుగుతున్నావు నీ. మా అబ్బని అంటావరా? అసలు మా నాన్న ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఏంటే బ్యాక్గ్రౌండ్ బాబా ఒక్క నిమిషం, నేను చెప్పేది వినరా? ఒక్క నిమిషం రా. బ్యాక్గ్రౌండ్ అంటుంది ఫ్యామిలీ ఏమైనా ఉందేమో బా. నువ్వు ఒకటివి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా ఫేస్ బేస్ ఎలా ఉందో? లైఫ్ చేయించి కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ అమ్మ, అక్క, చెల్లి, బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరి రెంటల్ లింగులింగ్ అనుకుంటా డాడీ నేస్తున్న ఓవర్ యాక్షన్. ఏంట్రా, ఏంటి? ఫ్యామిలీ లేదని మీకు ఎందుకే అంత? hold on. ఏంటి గొడవ ఏంటి? చూడవే ఈ తాగుబోతు వచ్చిన వాళ్ళు పొద్దున్నే తాగేసి వచ్చి వాగుతున్నారు. తాగుపోతు గీగిపోతాను రక్తం రాదా అనుకున్నావేమో. నువ్వు ఆగవే ప్లీజ్ సార్. దానికి కొంచెం కోపం ఎక్కువ. అది అయినా మాకు రోడ్డు దానికి- దాని కోపం అనరు, వాపు బలుపు కొలెస్ట్రాల్ అంటారు. అవునా బలిపే. సార్ ప్లీజ్ సార్ నా ఆ కోసం. బండ దానికి కొట్టి చిక్కిపోతుందని చెప్పండి. నేను చెప్తానండి, అయినా దాని మీరు గురించి బయలుదేరండి. చెప్పండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానేమో వెళ్ళమ్మా. అనుకుంటున్నారు. ఏ ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవాల్లో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టొచ్చు. ఇందులో 3 అంశాలు వేసి వాటర్ పోసారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుంది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారా? వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఇది ఆ లాగడం కాదురా, మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ బండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదరా. అప్పటి నుంచి ఆ అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు ఉండడురా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సహజంగా నా వల్ల వద్దా? అర్థమైంది బావా. ఏ దిక్కు లేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీముడి బీచ్కి రైడ్కి వస్తారా మిమ్మల్ని? అడుక్కునే సిగ్గులేదు ఎదురు ఎలా చేసిన పాపాలు ఊరికే పోతాయా? అమ్మా రేయ్, ఎవడ్రా నువ్వు? ధర్మం చేతల్లే. చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి, అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న కొంచెం ధర్మం చేతాలే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓ మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏమి లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. పోన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి. అమ్మో
అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది మన ఈ చేతిలో ఉంటే స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల రే నాకు కూడా టీ చెప్పండి రా ఎవడ్రా నువ్వు నేను ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నా? ఏం చేయాలి అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాకో పోయి అడుక్కొని వచ్చిన ఏమైనా తెలిసిందా బావా ఆ అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా నీ జీవితానికి శుభం కాదే. హమ్ అప్కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిది చాలా పెద్ద ఫ్యామిలీ రా. నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొబ్బురి. తనకి పిన్ని, పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దత్త, మామ, అత్త, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఏళ్ళిడిచిన వాళ్ళు, ఏళ్ళు పట్టుకున్న వాళ్ళు. అబ్బబ్బబ్బబ్బా ఎంత పెద్ద ఫ్యామిలీ. ఆ అమ్మాయిని పడేసావంటే ఇక నీ కళ నెరవేరినట్టేరా. దరిద్రుడా ఏం పర్లేదు తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్, ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసాజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు, వదిలే ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మ చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమవుద్ది అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరేయ్ ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడరా. మహాప్రభు మీరే నన్ను కాపాడాలి బాబాయ్. ఏంటి ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పో అన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్. కిందకి వెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయండి చాలు. ఇలాంటి చీప్ కేసులకి డాక్టర్ ధర్మ డీల్ చేయడు. చెయ్యడా చేయలేడా? కుక్కతో వైద్యం చేస్తే. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? సార్ నేను చేస్తాను. సార్ ప్లీజ్ సార్ నేను చేస్తాను సార్. సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ నేను హ్యాండిల్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూవ్ రాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా? అవును సార్. గో మూవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి. కుక్కన్నారు మీరు రారా? షట్ అప్. ఫాలో హర్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. అయ్యో, ఏమైంది? నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓర్చుకోండి. I'll just be back. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాత వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు చూసాను. మాహి రాష్ట్ర కాహు ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్కి వస్తే రౌడీజం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందిలేండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్ గా ఉన్నారు? యుల్ బి ఫైన్. పెన్సిలిన్ పడుతుందా? అయ్యో పెన్సిల్ కేం కర్మండి, మామిడికి పెద్ద పెద్ద పెన్నులే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్యం ఏంటో? అన్ని తినొచ్చు. ఫోన్లే బాబాయ్. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. థ్యాంక్స్. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది.
మేము మీతో మాట్లాడం. నేను నీతోనే మాట్లాడుతున్నాను, తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిడ చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాళి కడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటూ చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ. అలాగే. పదరా బావ పోదాం. సత్య, ధర్మ ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్లో రౌడీలో తిరుగుతున్నారు ఏంటో మరి. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీసులో ఉండాలండి. అసలు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సిమ్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉందని పరిస్థితి. ఉదయాన్నే 4ంటికి మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంత వరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తొస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుంది బా. కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి మరి. రే నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రేయ్, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏళ్ళు కత్తిరించేస్తానేదో. ఫోన్ పెడా. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా? వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? ఆడి మీద చేయడమే గొప్ప. ఆడికి నిండా జబ్బులే. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? రావచ్చు. ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికి వచ్చింది ఎన్నిసార్లు చెప్పిన రాయ్. హలో, మీ ఫ్రెండ్ని తిట్టుకుని అంటే బయటికి వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు ఇక్కడ. హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోద్దురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. ఐల్ ట్రై అండి. మే కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఎన్నిసార్లు తిరగడం నా వల్ల కాదురా. ఏమయ్య అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారా వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారండి? అడగమన్న వాళ్ళని అడగ. నువ్వు ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగావు నువ్వు రా. రండి. దేవతేరా బాబు. ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. సారీ. రెడ్ క్లాస్ డాక్టర్. మాట్లాడరా, పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆటలేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా? ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇంకా తగ్గలేదా? ఇంకా తగలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నాడు సార్. ఒరే ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కి చెప్పాం? మన వైశ్యుకి. డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకుని తిరుగుతున్నారు అంతే. చచా, లేదే. వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? అంటే రోడ్స్ రా నేను సింగిల్. చూడు రే, నీ చేయి తిరిగి స్పిన్నర్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా ఇరిగిన చేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. యాదవ్ లలిత్ మోడీతో బ్యారర్ సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో ఆడుకోవాల్సి వస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. మ్యాచ్ అయిపోయింది పదండ్రా. ఊరేరే, ఇక్కడే ఉన్నావా? కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయ్? కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఆదివారం క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడన్నారా? దానికంత రాదా? చెత్తనా కొడక. చెప్పరా, చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్కి ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటమాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసిన మామూలు తప్పేట్రా? వైశ్య గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలుపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఇంకొకసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్,
రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్కి. పొడుస్తాని